ఈరోజు బామ్ దాదా చెప్తున్నారు సంగమయుగి డిగ్రీ మరియు భవిష్యత్ యొక్క ప్రాలబ్ధము. సంగమయుగి डिग्री మరియు భవిష్యత్ యొక్క ప్రాలబ్ధం. आज बाम दादा सभी स्टूडेंट्स की पढ़ाई बाद क्या क्या डिग्री प्राप्त की है वह देख रहे हैं. ఈరోజు బామ్ దాదా స్టూడెంట్స్ అందరి యొక్క చదువు తర్వాత ఏమేమి డిగ్రీ ప్రాప్తిస్తాయి వాటిని చూస్తున్నారు. ఈ చదువు అయిపోయిన తర్వాత మరి గోడ్లే స్టూడెంట్స్ అందరూ ఏమేమి డిగ్రీని పొందుతున్నారు అన్నది చూస్తున్నారు. इस पढ़ाई की डिग्री कौन सी मिलती है? ఈ చదువు యొక్క డిగ్రీ ఏం లభిస్తుంది? డిగ్రీ మిల్తీ హే వా మిలీ హే? డిగ్రీ లభిస్తుందా లేక లభించేసిందా? పढ़ाई के बाद डिग्री मिलती है ना? చదువు తర్వాత డిగ్రీ లభిస్తుంది కదా. तो इस संगम पर आपको क्या मिलेगा? ఈ సంగమయుగంలో మీకు ఏం లభించింది? సంపూర్ణ ఫరిష్తా వ అవ్యక్త ఫరిష్తా. సంపూర్ణ ఫరిష్తా లేక అవ్యక్త ఫరిష్తానా? యహ హే సంగమయుగి డిగ్రీ. ఇది సంగమయుగం యొక్క డిగ్రీ. और दैवी पद के भविष्य की प्रालब्ध మరియు దైవీ పదవి అనేది భవిష్యత్ యొక్క ప్రారంభం. తో అబ్కి డిగ్రీ హే. మరి ఇప్పుడు ఈ చదువు యొక్క డిగ్రీ ఏంటండి? ఈ చదువు యొక్క డిగ్రీ ఏంటి? డిగ్రీ संपूर्ण अव्यक्त फरिश्ता. इस डिग्री की मुख्य क्वालिफिकेशन कौन कौन सी है और कहाँ तक हर एक स्टूडेंट इसमें क्वालिफिकेशन बना रहे यहाँ देख रहे. ఈ డిగ్రీ యొక్క ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటి మరియు ఎంతవరకు ఏమేమి ఉంది? ఈ డిగ్రీ యొక్క ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏమేమి ఉంది? ఎంతవరకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇందులో క్వాలిఫైడ్ అయ్యారు? ఇది చూస్తున్నారు. जितना क्वालिफाइड होगा उतना ही औरों को भी क्वालिफाइड बनाएगा. ఎంతగా మీరు క్వాలిఫైడ్ గా అవుతారో అంతగా మీరు ఇతరులని కూడా క్వాలిఫైడ్ గా తయారు చేస్తారు. క్వాలిఫైడ్ जो होगा वह बनाएगा क्वालिटी. ఎవరైతే క్వాలిఫైడో వారే क्वालिटी और जो नहीं होगा वह बनाएगा क्वांटिटी. ఎవరు తయారు కాలేదో వారు తయారు చేసేది క్వాంటిటీ మాత్రమే. బాబాయ్ ఏం చెప్తున్నారు? ఎవరు క్వాలిఫైడో వారు ఇతరులని కూడా క్వాలిఫైడ్ గా తయారు చేస్తారు. ఎవరు క్వాలిఫైడ్ కాదు వాళ్ళు తయారు చేసేది క్వాంటిటీ మాత్రమే. तो आज सभी की क्वालिटीज देख रही. ఈ రోజు
అందరి యొక్క क्वालिटीज చూస్తున్నారు. देखा जाता है ना किन किन क्वालिटीज में क्वालिफाइड చూస్తారు కదా ఎవరెవరిలో ఏ ఏ విషయాలలో క్వాలిఫైడ్ అని. అది కూడా ఎటువంటి क्वालिटीज లో. तो कहा मुख्य क्वालिटीज में एक तो देख रहे हैं कहाँ तक नॉलेजफुल बने. బాబా ఏం చెప్తున్నారు చూస్తున్నారు ఏ ఏ క్వాలిటీస్ లో క్వాలిఫైడ్ అయ్యారు. ఇక్కడ ముఖ్యమైన క్వాలిటీస్ లో ఒకటి చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన క్వాలిటీస్ లో ఒకటి చూస్తున్నారు. ఏంటది? ఎంతవరకు నాలెడ్జ్ఫుల్ గా అయ్యారు అని. ఎంతవరకు నాలెడ్జ్ఫుల్ గా అయ్యారు అని చూస్తున్నారు. नॉलेजफुल के साथ सक्सेसफुल, पावरफुल और सर्विसेबल कहाँ तक बने हैं. नॉलेजफुल तो पाटुगा ఫేత్ఫుల్ గా, సక్సెస్ఫుల్ గా, పవర్ఫుల్ గా మరియు సర్వీసేబుల్ గా ఎంతవరకు తయారయ్యారు. इतनी क्वालिटीज अगर सभी में आ जाए तो फिर डिग्री मिल जाएगा. బాబా చెప్తున్నారు ఇంతగా ఈ క్వాలిటీస్ ఒకవేళ అందరిలోకి వచ్చేస్తే ఏం లభిస్తుంది? డిగ్రీ లభిస్తుంది. तो हर एक को यह देखना है इन क्वालिटीज में कौन कौन सी क्वालिटीज धारण हुई है. ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని చూసుకోవాలి. ఇటువంటి క్వాలిటీస్ లో ఏ ఏ క్వాలిటీస్ ధారణ చేశాను. ఫేత్ఫుల్ గా, సక్సెస్ఫుల్ గా, పవర్ఫుల్ గా, సర్వీసేబుల్ గా. नॉलेजफुल अर्थात बुद्धि में फुल नॉलेज की धारणा. నాలెడ్జ్ఫుల్ అంటే అర్థము బుద్ధిలో ఫుల్ జ్ఞానాన్ని ధారణ చేయటం. जितना नॉलेजफुल होगा उतना ही वह सक्सेसफुल होगा. ఎంతగా నాలెడ్జ్ఫుల్ గా ఉంటారో అంతగానే సక్సెస్ఫుల్ గా కూడా ఉంటారు. अगर सक्सेसफुल कम है तो समझेंगे नॉलेज की कमी है. ఒకవేళ సక్సెస్ తక్కువగా ఉంటుంది అంటే మీరు అర్థం చేసుకోండి జ్ఞానం తక్కువగా ఉంది అని. బాబా ఎలా పరిశీలించుకోమంటున్నారు? నాకు సక్సెస్ తక్కువగా ఉంటున్నాయి. ఏ విషయంలోనైనా కావచ్చు, లౌకిక కార్యాలు, అలౌకిక కార్యాలు ఏమైనా కావచ్చు. పురుషార్థంలో ఫుల్ గా సక్సెస్ఫుల్ ఎప్పుడు ఉంటారు అంటున్నారు బాబా? నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నప్పుడు. మరి సక్సెస్ఫుల్ గా తక్కువగా ఉంటున్నారు అంటే కనుక మీరు అర్థం చేసుకోవచ్చు నాలెడ్జ్ తక్కువగా ఉంది. सर्विसेबल सक्सेसफुल ना होने के कारण क्या है? सक्सेसफुल గా లేకపోవటానికి కారణం ఏంటి? సక్సెస్ఫుల్ గా లేకపోవటానికి కారణం ఏంటి?
ఏం చెప్తున్నారు బాబా? సక్సెస్ఫుల్ కాలేకపోవటానికి కారణం ఫేత్ఫుల్ గా లేకపోవటం. ఫేత్ఫుల్ అర్థాత్ నిశ్చయ బుద్ధి. చూడు, నమ్మకానికి గుర్తేంటి? నిశ్చయం. మనకి ఎంత నిశ్చయ బుద్ధి ఉంటుందో అంతగా సక్సెస్ఫుల్ గా కూడా అవ్వగలుగుతాం. एक तो अपने में फेथ, दूसरा बाप दादा में और तीसरा सर्व परिवार की आत्माओं में फेथफुल होना पड़ता है. బాబా ఏం చెప్తున్నారు? ఫస్ట్ మీతో మీకు నమ్మకం ఉండాలి, మీతో మీ పైన మీకు నిశ్చయం ఉండాలి. రెండు, బాప్ దాదాతో ఉండాలి. మూడు, పరివారంతో సర్వాత్మలతో ఉండాలి. పరివారంలో కూడా సర్వాత్మలతో ఫేత్ఫుల్ గా ఉండాలి. जितना फेथफुल बनकर निश्चय बुद्धि होकर कोई कर्तव्य करेंगे तो निश्चय बुद्धि विजय अर्थात फेथफुल होने से सक्सेसफुल हो ही जाता है. బాబా చెప్తున్నారు, ఎంతగా ఫేత్ఫుల్ గా అయ్యి నిశ్చయ బుద్ధిగా అయ్యి ఏ కర్తవ్యం చేసినా నిశ్చయ బుద్ధి విజయంతి అనగా ఫేత్ఫుల్ అవ్వటం ద్వారానే సక్సెస్ఫుల్ గా ఆటోమేటిక్ గా అయిపోతారు. उसका हर कर्तव्य, हर संकल्प, हर बोल పవర్ఫుల్ होगा. అందుకు ప్రతి కర్తవ్యము, ప్రతి సంకల్పము, ప్రతి మాట పవర్ఫుల్ గా ఉండాలి. ऐसे क्वालिफाइड को ही यह डिग्री प्राप्त हो जाते. ఇటువంటి క్వాలిఫైడ్ ఉన్న వారికి తప్పకుండా డిగ్రీ ప్రాప్తిస్తుంది. अगर डिग्री को प्राप्त नहीं करते तो क्या होता है मालूम है? ఒకవేళ డిగ్రీని పొందలేకపోయారు అంటే కారణం తెలుసా? నికల్తా హై. కోర్టు ద్వారా ఏం లభిస్తుంది? డిగ్రీ, నోటీస్ లేక డిగ్రీ లభిస్తుంది కదా, డిగ్రీ పట్టా వస్తుంది కదా. धर्मराजपुरी में बंद होने की डिग्री निकलेगी. ధర్మరాజపురిలో బంద్ అయిపోయిన తర్వాత డిగ్రీ వెలువడుతుంది. ధర్మరాజపురిలో పూర్తి అయిపోయిన తర్వాత డిగ్రీ వస్తుంది. ఏం డిగ్రీ? మీరు ఏదైతే చేశారో దానికి పట్టా. మీరు ఇప్పుడు వెళ్ళి ఏ సీట్లో కూర్చోవచ్చు అన్న పట్టా వస్తుంది. లక్ష్మీనారాయణ సీట్లో కూర్చోవడానికి దొరికిందా, లేక లక్ష్మీనారాయణ లేక ఆ దర్బారులో కూర్చునే సీటు దొరికిందా? ఏ సీటు దొరికింది అన్నది అప్పుడు పట్టా వెలువడుతుంది అంటున్నారు బాబా. इसलिए पुरुषार्थ करके डिग्री लेनी है. అందుకని పురుషార్థం చేసేది ఎందుకు? డిగ్రీ తీసుకోవటానికి.
పురుషార్థం చేసేది డిగ్రీ తీసుకోవటానికి. సదా చెక్ కరో కహా తక్ క్వాలిఫైడ్ బనే హే. బాబా చెప్తున్నారు ఏం చేయాలి, డిగ్రీ వెలువడాలి అంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ముందుగా. అప్పటికప్పుడు డిగ్రీ లభించిన తర్వాత అయ్యో నాకు ఇంకా ఉన్నతమైన పదవి కావాలి అంటే రాదు కదా. కనుక సదా చెకింగ్ చేసుకోండి, ఎంతవరకు నన్ను నేను క్వాలిఫైడ్ గా తయారు చేసుకున్నాను అని. యహతో ముఖ్య క్వాలిఫికేషన్ బతాయి. ఇక్కడైతే ముఖ్యమైన క్వాలిఫికేషన్ చెప్పారు. లేకిన్ లిస్ట్ తో బడి లంబీ హే, కానీ లిస్ట్ అయితే చాలా పెద్దది ఉంది అంటున్నారు. అంటే మనం తయారు చేసుకోవాల్సిన క్వాలిటీస్ చాలా ఉన్నాయి, కానీ బాబా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారంతే. మనం ఏం చేయాలి, దీని ఆధారంగా మిగతావన్నీ కూడా చెక్ చేసుకోవాలి. బాబా మీరు ఇంతే చెప్పారు అందుకని నేను ఇంతే తయారు చేసుకున్నాను అంటే కుదరదు. అందుకే బాబా ఏమంటున్నారు, పిల్లలు నేను ముఖ్యమైనవి చెప్పాను, ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది అంటున్నారు. हर क्वालिटीज के पीछे फुल बंद भी है, शब्द भी है. ప్రతి క్వాలిటీస్ వెనకాల ఫుల్ అనే శబ్దం కూడా ఉంది. ఫేత్ఫుల్, పవర్ఫుల్, ఇంకా तो इस रीति से सभी गुणों में फुल है तब डिग्री मिलेगी. మరి బాబా చెప్తున్నారు ఈ విధంగా అన్ని గుణాలలో ఫుల్ అయిపోండి, అప్పుడు డిగ్రీ లభిస్తుంది అంటున్నారు. ఈ విధంగా అన్ని విషయాలలో ఫుల్ గా అయిపోండి, అప్పుడు మీకు డిగ్రీ లభిస్తుంది. సభీ సక్సెస్ తో హోతే హే, లేకిన్ సక్సెస్ఫుల్ హే, పవర్ఫుల్ హే యా కమ్ హే యే దేఖ్నా. అన్నింటిలోని సక్సెస్ఫుల్ గా ఉన్నానా, సక్సెస్ఫుల్, పవర్ఫుల్ లేక తక్కువ ఉందా, సక్సెస్ఫుల్ గా ఉన్నానా, ఇది చూసుకోవాలి. जो इन सर्व गुणों में फुल होगा उनको ही संपूर्ण अव्यक्त फरिश्ता की डिग्री मिलती है. ఎవరైతే ఈ సర్వ గుణాలలో ఫుల్ గా అయిపోతారో అంటే నిండుగా అయిపోతారో వారే సంపూర్ణ అవ్యక్త ఫరిష్తా అనే డిగ్రీ పొందుతారు. सभी ने यही लक्ष्य रखा है ना, అందరూ కూడా ఇదే లక్ష్యం పెట్టుకున్నారు కదా. అభి వర్తమాన్ సమయ కౌన్ సా హై, ఇప్పుడు వర్తమానం యొక్క సమయం ఎలా ఉంది, బాబా చెప్తున్నారు అభి హే బహుత్ నాజూక్ సమయం. ఇప్పుడు ఉన్న సమయం ఎలా ఉంది, చాలా నాజూక్గా, చాలా సున్నితంగా ఉంది కదా. సున్నితంగా అంటే అర్థం ఏ ఘడియ ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అభి నాజ్ సే చల్నే కా సమయ నహీ. ఇప్పుడు మనం సున్నితంగా నడిచేటువంటి సమయం కాదు. వహ నాజ్ బచ్పన్ కే థే. ఆ సున్నితత్వం అనేది చిన్న పిల్లలప్పుడు తత్వం అది. अगर नाजुक समय में भी कोई नाजों से चलेंगे तो रिजल्ट में नुकसान ही होगा. ఒకవేళ ఇటువంటి సమయంలో ఎవరైనా నాజూక్గా నడుస్తున్నారనుకోండి, రిజల్ట్ నష్టదాయకంగా ఉంటుంది. इसलिए अभी
సంహారి మూర్తి బననా హే. కనుక ఇప్పుడు ఎలా తయారవ్వాలి మనం? సంహారిణి మూర్తిగా తయారవ్వాలి అంటున్నారు బాబా. ఏ విషయాలు సంహరించాలి? మనలో ఏవైతే బలహీనతలు, సంస్కారాలు ఉన్నాయో వాటిని సంహరించాలి. శక్తి రూపాన్ని धारणा చేయాలి. तो अब दिन प्रतिदिन नाजुक समय होने के कारण संहारी मूर्ति बनना है. రోజు రోజుకి సమయం నాజుక్ అయిపోతూ ఉన్న కారణంగా సంహారణి మూర్తిగా అవ్వాలి. సంహార్ भी किसका? ఎవరిని సంహరించాలి? अपने సంస్కారం का, మీ యొక్క సంస్కారాలను అంటున్నారు బాబా. अपने विकर्मों पर और विकर्मी आत्मा जो इस समय है उन्हों के ऊपर अब विकराल रूप धारण कर 1 सेकंड में भस्म करने का है. మీ వికర్మలపై మరియు వికర్మి ఆత్మలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారిపై మీ యొక్క శక్తి రూపాన్ని ధారణ చేసి 1 సెకండ్ లో భస్మం చేసేయాలి. అంటే మన సంస్కారాలను భస్మం చేసుకోవాలి, ఇంకా ఇతర ఆత్మలలో ఉన్నటువంటి వికారి రూపాలని కూడా భస్మం చేయాలంటున్నారు. ఎంత సమయంలో? 1 సెకండ్ లో అంటున్నారు బాబా. शंकर के लिए कहते हैं ना, 1 సెకండ్ में आंख खोली और विनाश. శంకరుడు కోసం చెప్తారు కదా, ఏమంటారు? 1 సెకండ్ లో 3వ నేత్రం తెరుస్తాడు శంకరుడు, అంతా వినాశనం అయిపోతుంది. దానికి ఉదాహరణ ఎవరు? ఎవరికి లభించింది? 3వ నేత్రం మనకే లభించింది. మన 3వ నేత్రంతో మనలో ఉన్న చెడు సంస్కారాలని భస్మం చేయాలి, ఇతరాత్మలలో ఉండే సంస్కారాలని కూడా భస్మం చేయాలి. శంకరుడు అంటే బాబా పిల్లలకే ఉదాహరణ. అందుకే చూడండి, శంకరుడికి భార్య, పిల్లలు, గృహస్థం ఉంది, కానీ ఆయన ఎప్పుడు తపస్యమూర్తిగానే ఉన్నాడు, సన్యాసి రూపంలోనే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పిల్లలు గృహస్థంలోనే ఉండండి, గృహస్థాన్ని సంభాళించుకోండి, కానీ శంకరుడు వలె నిత్యం నిరంతరం మనసుతో నన్ను స్మృతి చేస్తూ ఉండండి, అదే తపస్సు. మీలో ఉన్న సంస్కారాలపై విజయులుగా అవ్వండి అని. మరి సన్యాసం ఎందుకు చూపించారు? పిల్లలు మీరు శరీరంతో కాదు సన్యాసించవలసింది, మనసుతో సన్యాసించండి. మనసులో ఏం సన్యాసం తీసుకోవాలి? ఇది ఏది నాతో రాదు, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయేవే, పైగా ఇవన్నీ వినాశనం అయిపోయేటువంటివి కూడా. నేను కేవలం వీటన్నిటికీ అతీతమైన ఆత్మను. ఇలా భావించుకోవటమే సన్యాసం పుచ్చుకోవటం అంటే. అందుకు అక్కడ స్థూలంగా చూపించారు అర్థం అవడం కోసం. ఎవరైతే ఈ విధంగా తపస్యమూర్తిగా మనసుతో సన్యాసం చేస్తారో, అక్కడ ఏం చూపించారు? మెడలో సర్పాలను హారాలుగా చూపించారు. అంటే విషపూరితమైన పంచవికారాల రూపీ సర్పాలు ప్రతి ఒక్కరిలోనే ఉన్నాయి. మీరు తపస్సు చేయటం వలన అవి మీకు మాలలుగా అయిపోతాయి. ఆ సంస్కారాలు, ఆ వికారి గుణాలు మిమ్మల్ని విసిగించవు, బాధించవు అని అర్థం.
బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు अब स्नेही मूर्ति भी नहीं, अब तो खाली रूप चाहिए। यह संहारी मूर्ति के कर्तव्य की निशानी है। कोई के भी ऊपर विकराल रूप बनकर दृष्टि डाली और उनके विकर्म संस्कारों को भस्म कर दे। బాబా చెప్తున్నారు, ఒక్క సెకండ్ లో కళ్ళు తెరిస్తే వినాశనం అంటారు. ఇది సంహారణి యొక్క కర్తవ్యానికి గుర్తు. ఎవరిపైనైనా దృష్టి రూపంతో అంటే శక్తి రూపంతో దృష్టి ఇస్తే ఏమవుతుంది, వాళ్ళ వికర్మల యొక్క సంస్కారాలన్నీ భస్మం అయిపోతాయి. చిన్నప్పటి నుంచి చూసారు కదా, ఏం చూపించారు నాటకాల్లో? దేవతా రూపం సాధారణంగా అంటే నార్మల్ గా ఉన్నదానికంటే ఎప్పుడైతే ఆవిడ శక్తి రూపం ఎత్తుతుందో అప్పుడు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళలో ఉన్న చెడు అంతా తొలగిపోయి వాళ్ళు మంచిగా మారిపోయినట్లు చూపిస్తారు. అది నేనే. ఒకసారి అది ఊహకు తెచ్చుకోండి. బాబా అదే చెప్తున్నారు. వికర్మలు, వ్యర్థ కర్మలు, వికర్మల పైన ఇప్పుడు ఏ రూపం ధారణ చేయాలి? శక్తి రూపాన్ని ధారణ చేయండి. ఇప్పుడు స్నేహి మూర్తిగా కాదు అవ్వవలసింది. ఎలా అవ్వాలి? అబ్తో కాళీ రూప్ ధారణ కరో. ఇప్పుడు కాళీ రూపం ధారణ చేయండి అంటున్నారు బాబా. స్నేహి రూపాన్ని కాదు ధారణ చేయవలసింది, కాళీ రూపాన్ని ధారణ చేయండి. స్నేహి రూపం ధారణ చేసామనుకోండి ఎలా ఉంటది? ఏ సమయంలో కాళికా రూపం అవ్వాలన్నది చెప్తున్నారు. బాబాతో నింపుకునేటప్పుడు స్నేహి రూపం అవ్వండి. ఓహో ఆత్మ, నువ్వెంత సుందరంగా ఎంతటి పవిత్రంగా ఉండేదానివి, అయ్యో ఇప్పుడు ఇలా అయిపోయావు. బాబా నుంచి ఇప్పుడు శక్తిని నింపుకొని మళ్ళీ యథాస్థితికి వచ్చి పవిత్రంగా అయ్యి శక్తిశాలిగా అవుతున్నావు అని స్నేహపూర్వకంగా బాబా శక్తుల్ని నింపాలి. మరి లోపల ఉన్నటువంటి చెడు సంస్కారాల్ని సంహరించాలి అంటే ఏ రూపమే? వికారాల్ని సంహరించే రూపీగా అయిపోవాలి. అబ్ లాస్ట్ సమయం హే. బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు లాస్ట్ సమయం అంటున్నారు. లాస్ట్ సమయంలో ఏం చేయాలి? శక్తి రూపీగా తయారైపోవాలి. శక్తి రూపం వచ్చేయాలి. అబ్ తక్ అగర్ विकराल रूप धारी नहीं बनेंगे तो अपने विकर्मों और వికర్మయం का सामना नहीं कर सके. ఒకవేళ ఇప్పటికీ ఇంకా కాళికా రూపం ధారణ చేయలేదనుకోండి, అప్పుడు మీ వికర్మల పైన వికారాల పైన సంహారం చేయలేరు, ఎదుర్కోలేరు అంటున్నారు బా. अभी सामने की बात नहीं, अभी समाने की बात नहीं. ఇప్పుడు ఇముడ్చుకోవాల్సిన విషయం కాదు. వికర్మలను, వ్యర్థ సంకల్పాలను, వికారాలను, వీటన్నిటిని ఇప్పుడు ఏం చేయాలి? ఇముడ్చుకోవటం కాదు, సంహరించాలి అంటున్నారు బాబా. ఇముడ్చుకోవటం అంటే ఇంకా దాచిపెట్టుకోవటం. ఇప్పుడు దాచిపెట్టుకునే సమయం కాదు, సంహరించే సమయం అంటున్నారు. अब स्नेह को समाना है, शक्ति रूप को प्रत्यक्ष करना है.
ఇప్పుడు స్నేహ రూపాన్ని ఏం చేయాలి? మీలో ఇముడ్చుకోండి. శక్తి రూపాన్ని ధారణ చేయండి. प्रत्यक्षం చేయాలి శక్తి రూపాన్ని. शक्तियों को एक ही समय 3 बार धारण करनी. శక్తులకు ఒకే సమయంలో 3 విషయాలు ధారణ చేస్తారు. శక్తులు ఒకే సమయంలో 3 విషయాలు ధారణ చేస్తారు. ఏంటా 3 విషయాలు? ఓం శాంతి.